జాగ్రత్తగా ఆలకించండి. యేసయ్య భూలోకానికి వచ్చిన తర్వాత చేసే ప్రార్థన ఏంటంటే, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ నాకుండెనో ఆ మహిమతో మరలా నన్ను ఏం చేయి అంటే, ఇప్పుడు ఏం చేశాను? ఆ మహిమని విడిచిపెట్టేశాను. ఇప్పుడు ఆ మహిమను వదిలేసి ఈరోజు ఒక నార్మల్ వ్యక్తి కంటే ఘోరమైన వ్యక్తిగా ఈరోజు నేనున్నాను. నవ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. నేను తిరిగి వస్తున్నాను. ఇప్పుడు ఏ మహిమను నేను పరలోక రాజ్యంలో ముందు కలిగి ఉన్నానో, తండ్రి ఆ మహిమతో నన్ను అంటే, ఆ మహిమను నీ కోసం నా కోసం, ఎంత మహిమది! ఆ మహిమను నీ కోసం నా కోసం ఏం చేశాడు ఆయన? కంప్లీట్గా వదిలి వచ్చేశాడు. అది ఎలాంటి మహిమది? ఎవ్వడు కూడా ఆ మహిమలోనికి ప్రవేశించలేని మహిమ. ఆమేన్. ఎవ్వడు కూడా దగ్గరకు కూడా రాలేనటువంటి దేవుని మహిమలో, అమరత్వంలో ఉండేటువంటి మహిమని తృణప్రాయంగా ఆయన విడిచి మన కోసం ఆయన దిగి వచ్చాడు. తన స్టేటస్ నంతటిని ఆయన వదిలిపెట్టాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, హీ లెఫ్ట్ హిస్ పొజిషన్. ఆయన యొక్క స్థితి స్థానాన్ని, ఆయన యొక్క ఆధిక్యతను ఆయన ఏం చేశాడంటే విడిచిపెట్టి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు గాని, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తికునిగా చేసుకొనెను. ఒక నిమిషం ఆగండి. ఆయన ఎవరితో సమానంగానంట? బైబిల్ చెప్తుంది, తండ్రితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. తండ్రితో సమానంగా ఉంటే ఎవరిని వదిలిపెడతాడు? అసలు ఎవరిని వదిలిపెడతారా? మనకు అనుగ్రహించబడినటువంటి హై పొజిషన్స్, హై స్టేటసెస్సే మనం ఏం చేస్తాం? వదులుతాం. అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలం. దీనికంటే పొజిషన్ ఇంకేదైనా ఉందా? తృణప్రాయంగా వదిలేసి వచ్చేసాడు మీకోసం. అలాంటి స్టేటస్ ఆయన ఏం చేశాడు? ఆయన తీసి పక్కన పడేసి, అది నాకు ఆధిక్యత కాదు, నాకు మనుషులు ప్రాముఖ్యం, ఆ స్థితిని, తన హోదాని, తన స్థానాన్ని, తన స్టేటస్ని ఏం చేశాడు? ఆయన తృణప్రాయంగా వదిలేసి మన కోసం భూలోకానికి వచ్చాడు. ఇక్కడ దానికంటే మించిన స్టేటస్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఎందుకంటే ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీలోకి మారేది దేనికి? డబ్బులు ఎక్కువ వస్తాయని, హైక్ వస్తుందని, పొజిషన్ పెరుగుద్దని, చైర్ పెరుగుద్దని. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఏమైనా ఉందా? పొజిషన్ కాదు, అసలు కుర్చీ లేదు ఇక్కడ. అసలు కుర్చీ లేదు ఇక్కడ. అక్కడ స్తోత్రాలు, ఇక్కడ మాటలు. అక్కడేమో దేవుని మహిమ, ఇక్కడేమో కంపు. అక్కడేమో చుట్టూ దేవదూతలు, ఇక్కడ చూస్తే అందరు విమర్శకులు. తల్లితో సహా, తమ్ముళ్ళతో సహా, చెల్లెలతో సహా మొత్తం విమర్శకులే. బట్ స్టిల్ అన్నీ తెలిసి ఆయన భూలోకానికి, ఆయన స్టేటస్ని, హీ లెఫ్ట్ హిస్ పొజిషన్ అండ్ హిస్ స్టేటస్.